హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు కమెంట్ చేస్తున్నారు, ప్రతి వీడియో కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఏంటంటే మనకు కాల్ రావడం జరిగింది ఒక 1 అవర్ బ్యాక్. మనమైతే ఇప్పుడు నీలఫర్కి అయితే తీసుకెళ్తున్నాము. ట్విన్స్ బేబీస్ని అయితే ఒకరు 400 గ్రామ్స్ ఉన్నారు, ఒకరు 500 గ్రామ్స్ అయితే ఉన్నారు. హైదరాబాద్కి అయితే అక్కడ నుంచి నీలఫర్కి అయితే తీసుకెళ్తున్నాము ఇద్దరు బేబీస్ కూడా. మన టెక్నీషియన్స్ అయితే ఎవరు అవైలబుల్ లేరు. మనకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అన్నమాట, హాస్పిటల్లో వర్క్ చేశాడు, మన అక్బర్ అన్న. అతనైతే వస్తున్నాడు. మనమైతే ఇమీడియట్గా వెళ్ళిపోవాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళు రెడీగా ఉన్నారంట అక్కడ అయితే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో అయితే మొత్తం చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా మా వీడియో అయితే మొత్తం చూడండి. एक जने आना इधर, बेबी को उठाना, मैं एम्बो करता हूँ, ठीक है? సో ఏంటంటే మనం ఈరోజు ఒక కేసు తీసుకెళ్ళాము. యాక్చువల్గా మనము 1 డే బ్యాక్ తీసుకెళ్ళాము, 2 డేస్ అవుతుంది. వీడియో ఆపడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో మా పాపకైతే హెల్త్ బాగాలేకుండే అనమాట. దానివల్ల నేనైతే ఈ వీడియో తీయలేకపోయినాను. ఇంకోటి ఏంటంటే పేషెంట్ ట్విన్స్ బేబీస్ అనమాట, మనం షిఫ్ట్ చేయాల్సింది. చాలా సీరియస్గా ఉంది. నేను ఇంతవరకు ఈ వెహికల్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇట్లాంటి బేబీస్ని అయితే తీసుకెళ్ళలేదు. 6 monthsలోనే డెలివరీ అయిందనమాట ఆ మేడంకి అయితే. పిల్లలు ఒక బాబు వచ్చేసి 500 గ్రామ్స్ ఉన్నాడు, ఇంకో పాప వచ్చేసి 480 గ్రామ్స్ ఉందన్నమాట. సో సిచ్యువేషన్ వచ్చేసి చాలా క్రిటికల్గా ఉందని వాళ్ళు చెప్పారనమాట. ఎప్పుడు ఏ సమయంలో ఏమవుతుందో మనకైతే ఎగ్జాక్ట్గా చెప్పలేము. సో మా వీడియో అయితే పూర్తిగా చూడండి. మా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేనైతే ఛాన్స్ ఉంటే ఏదైనా క్లిప్ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే టైం అయితే ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే. సో వాళ్ళైతే చాలా మనకు కంటిన్యూగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు, తొందరగా వచ్చేయండి అనేసి. నాకు సడన్గా అక్కడికి వెళ్ళినాక మా ఇంట్లో నుంచి ఫోన్ రావడం జరిగింది. మా పాపకు హెల్త్ బాగాలేదు, హై ఫీవర్ వచ్చింది. నేను ఇంకా ఇమ్మీడియట్గా నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, నాకు ఇంకా తీయాలని లేకుండే అనమాట. సో కొంచెం ఇప్పుడు పాప కొంచెం పర్వాలేదు, అందుకే ఒక 2 days తర్వాత అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా కొంచెం ఫీవర్ అయితే ఉంది. డాక్టర్స్ అయితే మనకు మెడిసిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దేవుడి అయితే తొందరగా తక్కువ అయిపోవాలి, ఎవరికి కూడా ఏం కావద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం మొత్తానికైతే మనం హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఒక విషయము, ఇద్దరు బేబీస్కి అయితే సీరియస్గా ఉంది ఇట్లా అది అని చెప్పినారు అనమాట. నేను నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెళ్దాం, లోపల వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడదాం, మన టెక్నీషియన్ కూడా వచ్చిండు, చూద్దాం అనేసి లోపలికి అయితే వెళ్ళినాము. నేను అక్కడ ఆగి మన ఎమర్జెన్సీ దగ్గర ఉండిపోయినా, మన టెక్నీషియన్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత తను ఏం చెప్పిండంటే, అన్న ఒక బేబీ అయితే చాలా సీరియస్గా ఉంది, ఇంకో బేబీ వచ్చేసి తీసుకెళ్ళిపోవచ్చు అన్న ప్రాబ్లం ఏం లేదు, కండిషన్ అయితే సీరియస్గానే ఉందన్న ఒక బేబీకి అయితే చెప్పినాడు. అయితే ఏమైందంటే ఇక్కడ రెండు బేబీస్ కూడా ట్విన్స్ బేబీస్ కూడా వెంటిలేటర్ పైనే ఉన్నాయి. సో మనం వెహికల్ అన్ని రెడీ చేసుకొని టైంకి అయితే ఇంక్యుబేటర్ ఇట్లా అన్ని ఆన్ చేసుకొని మన నారాయిడ్స్ కూడా కొన్ని నడుస్తున్నాయి అన్నమాట, అవి పెట్టుకొని తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నీలఫర్లో అడ్మిట్ చేసినాం, అయిపోయింది. ఫ్రెండ్స్, మనం మొత్తానికి అయితే అక్కడ డ్రాప్ చేయగానే సెకండ్ బేబీని షిఫ్ట్ చేద్దాం అనుకున్న టైంకి మన అటెండర్ వచ్చినారు కదా, వాళ్ళైతే ఫోన్ చేసినారు హాస్పిటల్ నుంచి, ఇట్లా బేబీ ఇట్లా సీరియస్ అయిపోయింది, ఇట్లా డెత్ అయిపోయింది అని చెప్పినారన్నమాట. నేను షాక్ అయిపోయినా. ఏమైందంటే 6 నెలల్లో జన్మించడం వల్ల పుట్టడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చిందన్నమాట. ప్రతి కేసు కూడా మేము బతికించాలని చాలా ప్రయత్నిస్తాము, కానీ అనివార్య కారణాల వల్ల ఆ బేబీ అయితే చనిపోవడం జరిగింది. అంటే ఏమైందంటే ఇక్కడ ఆ బేబీ ఆర్గాన్స్ లోపల అవయవాలు ఉంటాయి కదా, అవి ఇంకెక్కువ డెవలప్ కాలేదన్నమాట, ఎక్కువ పెరగలేదు, గ్రోత్ అవ్వలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు 9 నెలలు కంప్లీట్ అయితేనే బేబీ మంచిగా హెల్తీగా ఉంటాడు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఆ బేబీ తొందరగా పుట్టడం వల్ల అవి గ్రోత్ అవ్వకపోవడం వల్ల ఇట్లా ప్రాబ్లం అయితే అయ్యింది. ఫ్రెండ్స్, మీరైతే జాగ్రత్తగా ఉండి ప్రతిదీ కూడా మీరు చెక్ చేయించుకోండి. ఎందుకంటే మీరు టైంకి చూపించుకోకపోవడం వల్ల
డాక్టర్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి ప్రతిదీ కూడా. మీరు ఏమవుతుందంటే వీక్స్ కంప్లీట్ అవుతుంటాయి కదా, దగ్గరకు వచ్చే మూమెంట్లో మీరు రెగ్యులర్గా వెళ్ళి చూపించుకోండి. స్కానింగ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ వాడండి. ఫుడ్ కానీ కరెక్ట్ తీసుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటా, ఎందుకంటే వాళ్ళే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. చిన్న పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు పిల్లలు. సో మీరు అర్థం చేసుకుంటారని నేనైతే భావిస్తున్నా. एक जने आना इधर, बेबी को उठाना, मैं एम्बो करता हूँ, ठीक है? ఫ్రెండ్స్ మొత్తానికైతే అక్కడ డ్రాప్ చేసాము. వాళ్ళ ఫాదర్కి అయితే తెలియదు అన్నమాట ఇంకో బేబీ. మనం అయితే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి అమౌంట్ తీసుకొని బయలుదేరాము. కొంచెం ముందుకు వచ్చాకైతే మన వెహికల్లోకి అయితే మన సామాన్ అయితే అవసరం ఉండేదన్నమాట. అవి తీసుకున్నాము. ఇక్కడ తీసుకున్న తర్వాత రేట్ కోసం అయితే డిస్కషన్ నడుస్తుంది. బాబు మేము అంతకంటే తగ్గించలేదు అమౌంట్, ఇంకా మీ ఇష్టం బాబు అని చెప్పాడన్నమాట. మీరు గుర్తుపట్టారు ఈ షాపు. రీసెంట్గా మనం ఆఫ్రాన్ అని మనం డ్రెస్ కోడ్ తీసుకున్నాం కదా ఇక్కడే అన్నమాట, వైట్ది. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మనకు యూట్యూబ్లో అయితే పింగ్ చేయండి, మేమైతే రెస్పాండ్ అయితే అవుతాము. మీకు కావాల్సినట్టయితే మీకు అడ్రస్ అయితే షేర్ చేస్తాము మీకైతే. ఫ్రెండ్స్ మొత్తానికైతే అక్కడ తీసుకొని కొంచెం ముందుకు వచ్చాక ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర మనమైతే బతాయి జ్యూస్ అయితే తాగినాము. మన టెక్నీషియన్ కూడా ఏం తినలేదన్నమాట. నేను కూడా ఏం తినలేదు కదా. అప్పటికి టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా జ్యూస్ తీసుకొని తాగాము. ఫ్రెండ్స్ మా వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది, నచ్చితే మాత్రం ఒకవేళ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నాగర్ రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.